హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను క్రియేషన్స్. చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టి. ఈరోజు వీడియోలో కాళేశ్వరం టెంపుల్ మీకు చూపించబోతున్నాను. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ కాళేశ్వర దేవాలయము మన తెలంగాణ రాష్ట్రంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉందండి. మధ్యలో టెంపుల్ విశేషాలను గురించి వివరిస్తూ వీడియోని స్టార్ట్ చేస్తానండి. ఇంట్లో ఇలా పూజ చేసుకొని బయలుదేరామండి. పొద్దున్నే 7 o'clockకి స్టార్ట్ అయ్యాము. మా ఊర్లో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం దర్శించుకొని బయలుదేరామండి. వెళ్ళే దారిలో నాగులమ్మ టెంపుల్ అని ఉంటుందండి. అది మా ఊరికి దగ్గరలోనే మంతని నుంచి కాళేశ్వరం వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడున్న అమ్మవారు చాలా మహిమగలదని అందరూ నమ్ముతారు. అమ్మవారు తమ కోరికలను తీరుస్తుందని చాలామంది నమ్ముతారండి. ఈ అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసిందండి. చుట్టూ తిరిగి దర్శనం చేసుకొని బయటకి వచ్చామండి. అప్పుడే ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నారండి. లోపల పవర్ కూడా లేదు, అంతా చీకటిగా ఉంది. మీరు కూడా అమ్మవారికి ఒకసారి దండం పెట్టుకోండి. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చుట్టంతా అడవి ఉంటుంది, మధ్యలో రోడ్డు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మీరు కూడా ఈసారి కాళేశ్వరం వెళ్ళినప్పుడు దేవాలయాన్ని దర్శించుకోండి, మీకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ దర్శనం అయిపోయిందండి. మళ్ళీ బయలుదేరాము, కాళేశ్వరం వెళ్తున్నాము. కాళేశ్వరం రోడ్డు వెంబటి వెళ్తుంటే చుట్టూ పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. ఇంకా వర్షాకాలం సీజన్లో అయితే చాలా అందంగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లోనే ఇలా ఉంటే వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఇంకా కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయండి. కాళేశ్వరం చేరుకున్నాము. ముందుగా గోదావరి నదికి వెళ్తున్నామండి. నదికి వెళ్ళే దారిలోనే ప్రధాన గోపురం మనకు కనిపిస్తుంది. దక్షిణాదిలో ఉన్న ఈ త్రివేణి సంగమం చాలా విశేషమైనదండి. ఇందులో గోదావరి నది, ప్రాణహిత మరియు సరస్వతి నదులు 3 కలుస్తాయి. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి. మే 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతాయి. దానికి తగిన ఏర్పాట్లు ఆలయ కమిటీ వాళ్ళు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు మేము గోదావరిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ గంగా నదికి వాయనం వేయడానికి తగిన సామాన్ అంతా కూడా దొరుకుతుంది. దీపం, నదికి హారతి ఇవ్వడానికి దీపం తీసుకున్నాము మా అమ్మ, నేను. అలాగే కొబ్బరికాయ కూడా తీసుకున్నాము. పుష్కరాలకు సంబంధించి ఇలా అక్కడక్కడ చలవ పందిళ్ళు వేశారండి. అలాగే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గదులు కూడా సిద్ధం చేశారు. ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఇలా చలవ పందిళ్ళు వేశారు. నది వరకు ఇలాగే ఉంటుంది. ఇది మాత్రం బాగుందండి. కొంచెం హైట్ కడితే బాగుండేది. వెళ్ళాము, నదిలోకి వెళ్ళాము. ఇలా నదికి వచ్చినప్పుడల్లా ఇలా చేస్తాము. మా అమ్మ దీపం వదలడానికి రెడీ చేస్తుంది. గంగాదేవికి ఇలా హారతిచ్చి దీపం వదిలామండి. చాలా దూరమే వెళ్ళిందండి దీపము. దీని తర్వాత ఇలా నదిలోనే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నదికి సమర్పించుకున్నాము. ఇంతలోపు మా పిల్లలు నదిలో స్నానం చేసి వచ్చారు. ఇదంతా అయిపోయాక తిరిగి గుడికి బయలుదేరామండి. టైం 10 అవుతుందండి. ఇప్పుడే చాలా ఎండ అనిపిస్తుంది. గుడికి దగ్గరలోనే ఇలా వసతి గదులు కూడా ఉన్నాయి. పుష్కరాల కోసమని ఇలా పెయింటింగ్స్ వేయిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్ళాలి. ధర్మ దర్శనం కోసం అయితే ఇలా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకొని వెళ్తే ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అదే ప్రత్యేక దర్శనం కావాలంటే ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. మేమైతే అభిషేకం టికెట్ తీసుకున్నామండి, అందుకే స్ట్రైట్గా వచ్చాము. ఇక్కడ కాలసర్ప పూజలు, నవగ్రహ పూజలు ఇవన్నీ కూడా చేస్తారు. శనివారం రోజు అయితే ఎక్కువగా చేస్తారు. మేము వెళ్ళింది శని త్రయోదశి రోజు. చాలామంది వచ్చారు ఆ రోజు పూజకి. మేమైతే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు ఒకే పానపట్టంపై యముడు, శివుడు కొలువై ఉన్నారు. ఇక్కడ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అంటారండి.
దర్శనం అయ్యాక ఇలా లడ్డు ప్రసాదం తీసుకున్నాము. గుడి చుట్టూ కూడా ఇలా తడకలు వేయించారండి. ఇక్కడ శివ కళ్యాణం కూడా చేస్తారు ప్రతిరోజు. అమ్మవారు పార్వతీదేవి. మేము శని త్రయోదశి రోజు వెళ్ళాం కాబట్టి ఇంతమంది పూజలు కూర్చున్నారండి. అటు నవగ్రహ పూజలు కానీ మరి కాలసర్ప పూజలు కానీ అన్నిటికీ చాలామంది పూజ చేయించుకుంటున్నారు. గుడి మొత్తం కూడా ఇలా మంచి మంచి రంగులతో చాలా ఆకర్షణీయంగా మరియు అందంగా కూడా కనిపిస్తుంది. చాలా కళగా అనిపిస్తుంది. పుష్కరాలకు సంబంధించిన బ్యానర్ ఇక్కడ పెట్టారండి. గుడి ముందు అంతటా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. గుడికి నలువైపులా 4 దిక్కుల్లో గోపురాలు ఉంటాయి. గుడికి ఎదురుగా ఇలా నందీశ్వరుడు, నలుదిక్కుల్లో 4 నందీశ్వరులు ఉంటాయి. అలాగే యమకోణం కూడా ఉంటుంది. దీని కిందికి వెళ్ళి ఇలా దాటితే యమగండాలు పోతాయి అంటారు. ఆ తర్వాత గండ దీపంలో నూనె పోసి ఇలా కొంచెం ముందుకు రాగానే పక్కన రైట్ సైడ్లో మేడి చెట్టు, ఉసిరి చెట్టు అని పెట్టారు. మేడి చెట్టు కింద వీరభద్రస్వామి అలా విగ్రహాన్ని కొత్తగా పెట్టారు. చాలా బాగుంది. పక్కన లెఫ్ట్ సైడ్లో ఇలా బావి కనిపిస్తుంది మనకు. ఎప్పుడో పురాతనమైన బావి ఇది. ఆ బావి పక్కనే ఆనుకొని మనకు తాగునీటి సౌకర్యం కూడా ఉంది. అక్కడ కొన్ని వాటర్ నింపుకొని బయటకు వచ్చేసాము. బయటకు రాగానే చాలా ఎండగా అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. బయట మనకి ఇలా పూజా సామాగ్రి, కొన్ని బొమ్మల షాపులు కనిపిస్తాయి. అలాగే టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయండి. మునుపెప్పుడు ఇలా టిఫిన్ సెంటర్స్ ఇక్కడ లేకుండే, ఇప్పుడు ఇవి కూడా స్టార్ట్ చేశారు. గుడిని ఆనుకొని ఇంకా ఏదో గుడి కడుతున్నారండి. అక్కడ శివుడి విగ్రహం కూడా పెట్టారు. ఇలా వస్తూ ఉంటే మనకి ఒక పార్కు కూడా కనిపిస్తుంది చివర్లో. అక్కడ కాసేపు కూర్చోవచ్చు మనం. సరస్వతి పుష్కరాలకు వెళ్ళాలనుకునేవారు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి. వెళ్ళాలనుకునేవారు వెళ్ళండి, చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.